जय सद्गुरु प्रभु महाराज को। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री निर्गुणानिचलानंद अर्जाल भूषयाय सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु प्रभु महाराज को। सुन्नपिल्లి గ్రామంలో గురువు గారి పేరు పూర్ణానందం అక్క ఎర్రయ్యల వారి 29వ వార్షిక ఆరాధన సందర్భముగా మరి తెల్లవారి నుండి మేలుకొలుపులు ప్రభావ సేవ గురుగీత పారాయణ అలాగే గురు పూజ విధానం జరుపుకుంటూ మరి సభ వేదాంత సభ ఆరంభమైంది. మరి ఈ సభకు అధ్యక్షులైనటువంటి మెట్టపల్లి కృష్ణమూర్తి వారికి నమస్కారం చేసుకుంటూ అలాగే ఈ సభలో ఆచీనులైన అఖిల ప్రవక్త గురువులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మరి సభలో ఆచీనులైన గురుబంధుజనులకు అందరికీ నమస్కారం చేసుకుంటూ మరి అధ్యక్షులు సర్వాధ్యక్షులు మరి ఉపాధ్యక్షులు బోధనటువంటివి చక్కగా చెప్పారు. అంటే సిద్ధాంతపరంగా ఏంటి అంటే మనమందరం ఒక విధంగా ఆలోచన చేసే పోవాలి. దీనిలో తర్కవాదనలు అనేటువంటివి అవసరం లేదు. అభ్యాస కాలంలో ఒక విధంగా ఆరుడ భావంలో ఒక విధంగా పెద్దలు చెప్పి తీరాలి. అంటే పుట్టిందా లేదా అన్నటువంటి డిస్కషన్ మీద మనకి వస్తుంది. అభ్యాసంలో ఏం చెప్పారు అంటే ఆత్మ వలన సర్వము పుట్టింది, వాసదుల నుంచి అన్నము నుంచి నరులాది సకల జంతు జాలంబులాయే అని చెప్పి అభ్యాస కాలంలో చెప్పారు. అంతవరకు మనం నమ్మాలి. అది వాస్తవం కాకపోయినా సరే నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆరుడ భావంలో శివరామదీక్షలో చైతన్య నిరసన ప్రకారంలో ఒక మాట అన్నారు. మూలములైన గుర్తెరిగే శరీరం సర్వము నా వలన పుట్టిందని తన వంటి వారితో చెప్తే నమ్మి ఉన్నారు అన్నారు. అంటే మూలములైన గుర్తెరిగే శరీరం అనగా ఆత్మ. ఆత్మ నుంచి సర్వం పుట్టింది అంటే నమ్మకూడదు. డిస్కషన్ చూడండి, మొదటి దానికి ఎంత తేడా వచ్చింది. అయితే అది కాదు అనకూడదు, ఇది కాదు అనకూడదు. ఎందుకంటే తల్లులకి బాగా తెలుసు, ఆడపిల్లలకి పిల్లప్పుడు మనం భోజనం చేయకపోయినప్పుడు శంకలేసుకొని ఆ భూసోడు వచ్చాడు, పాము వచ్చింది, అది వచ్చిందని మనకు తినబెట్టాలనే ఉపాయం చేసింది. కానీ అప్పుడు భూసోడు పాము ఏటు రాలేదు. వచ్చిందా? తిని పెద్దోళ్ళం కావాలని ఉద్దేశించేతే అవునా? అమ్మ పని చేసిందా లేదా? ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆ పిల్లలు తినపోతే ఈదులంటే తిరగడము, ఆ ఎన్నులు చూపెట్టడము, ఆ భూసోడు వచ్చాడను ఆ పాము వచ్చిందనడం అలా తిండి పెట్టేస్తారు. పిండి వేసిన తర్వాత భూసోడులేదు ఏట్లేదు అవునా? అది అభ్యాస చిన్నపిల్లల కాలం. అలాగే అభ్యాస కాలంలోని పుట్టి ఈ రకంగా సర్వజగత్తుకు మూలకారమైన పరమాత్మ వస్తువు నుండే సర్వం పుట్టింది అంటే అందరికి అర్థమవుతుందని చెప్పారు. అలా చెప్పకపోతే ఏమవుతుంది? చెట్టుని ఆరంభించి పెద్ద చేసి అది ఈ చెట్టు పనికిరాదని తీసేస్తే ఒక రూపు కనిపించింది. చెట్టు పుట్టలేదు, పెద్ద కాలే లేదు, తీసేసానని చెప్తే ఎవరైనా నమ్మలు కదా. అభ్యాస కాలంలో అలా చెప్పి దాన్ని ఒక శృతి ప్రమాణం చెప్పారు. బ్రహ్మణోర్ అవ్యక్తో మహత్వ మహందంకారత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాతృభ్యో పంచమహాభూతాన్ని అఖిలం జగత్తు అని చెప్పి అన్నారు. బ్రహ్మం అనగా మనకు పరిపూర్ణ బ్రహ్మమని కాదు, ఆత్మ బ్రహ్మమే, స్వయం ప్రకాశ బ్రహ్మము. అవ్యక్తం అనే ఎందుకు వచ్చింది అంటే సృష్టి అంతా తన యందు నిక్షిప్తం చేస్తుంది అన్నమాట. ఎప్పుడు సృష్టికి పూర్వం ఏమి జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, మనం భోజనం చేసి పడుకున్న తర్వాత మనలో పంచభూతాలు లయించేసి ఆత్మ ఒకటే ఉంటుంది. అప్పుడు ఈ భార్య బిడ్డలు ఉన్నారని లేదని, ధన సంపదలు ఉన్నావని లేవని ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలోని ఆత్మ కూడా తనకు తాను ఉన్నానని తనకు కూడా తెలియదు. ఆ స్థితిలో అప్పుడు ఇప్పుడేమైంది? సృష్టి తన యందు నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట. మన జాగ్రత్త అవస్థ రాగానే జగత్తంతా బహిర్గతమవుతుంది.
దానికి ఆ సత్తా ఉంది. విత్తనం ఉన్నదా, విత్తనంలోని మాత్రము అవ్యక్త రూపంలో దాచుకుంటుంది విత్తనము చెట్టునంతా. ఆలోచన అవుతుందా? ఒక మాడి విత్తనం ఉన్నది అనుకోండి, ఆ మాడి విత్తనంలోని చెట్టు ఆకులు కొమ్మలు కాయలు అన్నీ దాచుకొని ఉంచుతుంది. దాన్ని భూమిలో పూడ్చిన తర్వాత నీళ్ళు వేసిన తర్వాత నెమ్మదిగా చెట్టు బయలుదేరి చెట్టు అవుతుంది, ఆకులు అవుతాయి, కొమ్మలు అవుతాయి, కాయలు అవుతాయి. అంటే అవ్యక్త రూపంలో దాచుకుంది విత్తనం అన్నమాట చెట్టుని. అలాగే ఈ ఆత్మ ఈ శరీరాన్ని దాచుకుంటుంది. అంటే మనమేమంత శరీరం అంతా బయటకు కాంతైనా దాచిందంటే మనకు అప్పుడు శరీరం ఉన్నదని లేదు తెలియదు కాబట్టి శరీరం మనకు లేదన్నమాట. అప్పుడు ఎప్పుడు నిద్రావస్థలో మన సృష్టిని బహిర్గతం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఏంటంటే దీని పరిణామం ఎలాగా అని విచారిస్తే మనకు భద్రాద్రి శాతంలో కందపద్యం చెప్తారు. ఏంటంటే నీవు పృథివిగావు నీరగ్నులనగావు మారుతముగావు హోమంబుగావు సోత్రతక్కులుగావు నేత్రజిమ్ములుగావు గ్రానంబుగావు వక్రంబుగావు పాదపానులుగావు పాయుపస్థలగావు ప్రాణములుగావు శబ్దంబుగావు స్వరసరూపులుగావు పరగరసముగావు గంధంబుగావు చిత్కలలుగావు మానసాదులుగావు కర్మములుగావు సచ్చిదానంద రూపాత్మ సాక్షినీవు. ఇది ఎప్పుడు చెప్పారంటే ఇది సృష్టికి పూర్వము నిద్రావస్థలో సహస్రారమందు తనకు ఏం లేవు. పంచభూతాలను పుట్టించి పంచభూతాలను పోషించి జగద్రూపంగా కనిపించినటువంటి వస్తువు అదే కదా, తనకు లేవని అనడానికి. ఎందుకంటే నిద్రావస్థలో సర్వమంతా పంచభూతాలు తన యందు నిత్యత్వం చేసుకొని ఏకత్వంగా ఉంటుంది కాబట్టి దానికి లేవు. పంచభూతాలు లేనప్పుడు పంచభూతాలకు పుట్టిన ఇంద్రియాలు ఉన్నవా? లేవు. మొత్తం చదువు తన యందు లీలమైపోద్ది. అప్పుడు సచ్చిదానంద రూపాత్మ సాక్షినీవని చెప్పి అన్నప్పుడు సత్తు చిత్తు ఆనందం అంటే సత్ అనగా షణ్ణ పదార్థము. అంటే మూడవస్థలు తిరుగుతాయన్నా, త్రిగుణములు వచ్చిపోతాయన్నా, ఆలోచనలు అనంత కోట్లు వచ్చిపోతాయన్నా, ఆధారభూతమైన వస్తువు ఏదైతే ఉందో అది సత్పదార్థం. మరి ఈ జ్ఞానము ముఖము సింహాసనముగా చేసుకొని 25 ఇంద్రియాల చేతన ఈశ్వరుడనే పేరు చేత జాగ్రత్త అవస్థ అనుభవిస్తుంది. అదే తెలివి కంఠస్థానంలో ఉండి తైజస్సుని పేరు చేత 17 ఇంద్రియాల చేత స్వప్న భోగాలు అనుభవిస్తుంది. అలాగే నిద్రావస్థలో నిద్ర భోగాలు అనుభవిస్తుంది. అప్పుడు ఈ 3 అవస్థలు గుర్తెరిగినటువంటి ఈ జ్ఞానము నా మూలస్థానం ఏమని విచారిస్తే శుద్ధ చైతన్య పరమాత్మ నుంచి ఇది దిగజారినటువంటి ఒక అల, సముద్రం మహాసముద్రం నుంచి పుట్టినటువంటి ఒక అల ఇది. ఏది జ్ఞానం. కానీ ఈ జ్ఞానం వేరు ఆత్మ వేరని చెప్పకూడదు. కానీ తన నుంచి పుడుతుంది, ప్రతిరోజు ఇంద్రియాల మీద ప్రయత్నిస్తుంది, మళ్ళీ రాత్రిపూట తన యందు నీలమైపోతుంటుంది. అప్పుడు ఈ జ్ఞానానికి తెలుస్తుంది కదా, ఓ నా జన్మస్థానం శుద్ధ చైతన్య పరమాత్మ అని తెలిసిందనుకో, అప్పుడు ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి సత్యచిత్త ఆనంద స్వరూపమైనటువంటిది ఈ యొక్క తత్వం. ఈ సత్యచిత్త ఆనంద రూపమైనటువంటిది దాన్ని ఎక్కడ నిరసించాలని మనం చెబితే శివరామదీక్షలో అన్నటువంటి పద్ధతి ప్రకారంగా సర్వము నా వలన పుట్టిందని తన వంటి వారితో చెప్తే నమ్మి ఉన్నారంటే అది పుట్టిందని చెప్తే నమ్మకూడదు. పుట్టింది అంటే దోషమైనది. ఇప్పుడు మనకి సరైన పద్ధతికి వచ్చామన్నమాట. ఎందుకు? ఆరుడు పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి. చిన్నపిల్లలు అప్పుడు పిల్లలు ఆడుకున్నట్లు మనం ఆడుకుంటే ఎవరైనా కాదనలా. చిన్నపిల్లలు అయితే ఆడుకున్నారు, మనం ఆడుకోము కదా, మన పనులు మనం చేస్తాము. ఆ రకంగా అది పుట్టిందని చెప్పకూడదని ఉద్దేశించేటంటే అది పుట్టిందని చెప్తే దోషమవుతుంది. అది పుట్టిందని చెప్పొద్దండి. మరి పుట్టిందని చెప్పదు. కృష్ణప్రభు దాన్ని తీసుకొని 81వ కందాతను ఏమన్నాడంటే ఆకాశము శూన్యంబని లోకులు మొరబెట్టి దానిలో ప్రవణాదులు ప్రాకటముగా పుట్టినావని శ్రీకాకుగా చెప్పినారు, శ్రీ వినరాదు. వందే సంతి స్థితిలోనే లేదు. కాకుంటే విను సోద్యమ కుందేటికి కొమ్ము లీకాలముననే మేకంటి మనమాటని కృష్ణబాబులు శివరామదీస్తుల మాటకే ఈయన కందార్థం రాసి ఉపయోగిస్తాడు. ఆకాశము శూన్యమైతే 4 భూతము తన యందు పుట్టావా? ఆకాశం శూన్యమని ఎవరన్నారు అంటే మనవారు అద్వైతులు అనలేదు. ఎందుకు అనలేదంటే 24 ఇంద్రియాలు
మాయగా బోధ చేసుకొని 25 తత్వం నేనుగా పెట్టుకుంటారు కాబట్టి బోరు అనలేదు. సరే మనమైనా ఎందుకు అన్నాము, మన వాళ్ళైనా ఎందుకు అన్నారు అంటే అభిప్రాయం ప్రకారం చూస్తే ఆకాశము శూన్యమైన జ్ఞానస్వరూపము ఎరుక, అది పుట్టలేదు శూన్య పదార్థం కాబట్టి తన యందు 4 భూతములు పుట్టి ప్రపంచ రూపముగా విరాజిల్లిందని చెబితే ఇది నమ్మొద్దు, వినరాదు అన్నాడు. అయితే మరి అందరికీ ఎలా ఇప్పుడు అభ్యాసాలు కానీ వెనక్కి వస్తుంది, ఏమయ్యా అంత పుట్టినట్లు పెరిగినట్లు పంచభూతములు ఉన్నట్లు సూర్యచంద్రాలు ప్రకాశించినట్లు కనిపిస్తుంది, మీరు ఎలాగంతే ఎలాగా అని అడిగితేలా లేదా? ఆరుడు భావానికైతే అలాగ తోసింది. మరి అభ్యాసాలకు ఎలా తోస్తుంది అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి? మనము ఇక్కడ చెప్పాలి, ఎండమావులు యందు నీరు ఉన్నట్లు కనిపిస్తుందా లేదా? ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అది లేదే. అలా తాడి యందు పాము ఉన్నట్లు కనిపిస్తుందా లేదా? ఉన్నట్లు కనిపిస్తుంది, అది లేదే. కుందేడు కొమ్ములు ఉన్నట్లు కనిపిస్తున్నదా లేదా? ఉన్నట్లు కనిపిస్తుంది, విచారిస్తే లేదే. ఆకాశ పుష్పము లేనిదే. అలాగే ఈ ఎరుక తన నిజస్వరూపము మూలస్థానాన్ని విచారిస్తే అసలు పరిపూర్ణమనే తాడులోని ఈ ఎరుక అంతే పుట్టలేదు. కానీ తాడు మనం చూసినప్పుడు సంతచీకటిలోని అది పాముగా కనిపిస్తూనే ఉంటుంది. పాముగా కనిపిస్తూ ఉంటే ఇది పాముగా అని మనం విచారించి అవునా కాదని వెళ్ళి చూస్తే అది తాడే, పాము కాదు అది. అందువలన మనం మొదట చూసినప్పుడు తాడే, పాము కాదు. తర్వాత సంతచీకట్లు చూసినప్పుడు పాము అయింది, మళ్ళా చూస్తే తాడే. 3 కాలంలో అది తాడే, పాము లేదే లేదు. అలాగే అసలు పరిపూర్ణ బ్రహ్మము 3 కాలంలో అది తాడి రూపంలో అది ఉండినే ఉంది. అందులో ఈ ఎరుక బ్రహ్మచేతన పాముగా కనిపిస్తుంది, విచారిస్తలేదు. ఇప్పుడు పుట్టలేదని తేలిపోయింది. అవునా? అందువలన దీన్ని విచారణ చేస్తే మనకు ఒక 51లో ఒక మాట చెప్పాడు, పరిపూర్ణం ఒకడు తప్ప ఇతరమైన ప్రపంచమల్ల తగదెలియము ఎరుకేనని. మధులోపల ఎరుకే పరిపూర్ణ మెరుగ ఎరుక నెరిగేది, ఇంకొకటి లేదు ఈ రెంటిని ఎరిగేది. ఎరుక పుట్టుకు మూలం ఎరగనది ఎరుకే, ఎరుకే తా పుట్టిన ఎరగబోయితే లేదని చెరుగలు ఎరిగేది అని చెప్పారు. అంటే పరిపూర్ణ వస్తువు ఒకటే, ఎరుక లేనటువంటి తత్వము. సర్వ సృష్టి అంతా విచారిస్తే ఇది పుట్టడము నశించడము అనేటువంటిది ఒక ఎరుక స్వరూపమే తప్ప ఇది పరిపూర్ణమని ఎప్పుడు అనుకోకూడదు. ఇది పరిపూర్ణం అనుకోవడం ఇప్పటికి వచ్చిన మన వాళ్ళు చెప్తున్నారు. సహస్రారం అని ఉన్నటువంటి శుద్ధ చైతన్య పరమాత్మ అది కథలతో ఆ కథలు పోయినటువంటి వస్తువు అది పరిపూర్ణము. తన నుంచి పుట్టినటువంటి జ్ఞానం మాయని అందరూ చెప్తున్నారు. మన మార్గస్థులు కూడా అది కదలనట్టే ఉంటుంది, కానీ దానికి కదిలించే శక్తి ఉంది. ఎలాగంటే ఇప్పుడు సూది ఉందా, మ్యాగ్నెట్ రాయి ఉందా, మ్యాగ్నెట్ రాయి ఇక్కడ పెట్టి సూదులు అక్కడ పెడితే అది కదులుతూ వస్తాయి. కదులుతూ వస్తే ఎవరి వల్ల దోషం ఉన్నట్లా? రాయి వల్లే దోషం ఉంది. అలాగే సహస్రారంలో ఉన్నటువంటి శుద్ధ చైతన్య పరమాత్మ కదలంటే కనిపిస్తుంది, కానీ ఈ శరీరం అంతా కదిలించే శక్తి దానిలోనే ఉంది సూక్ష్మంగా. అది పరిపూర్ణమైన వస్తువు అనేదానికి చరణం అసలమైన వస్తువు అనేది సరిపడదు. కాబట్టి అట్లా పరిపూర్ణమైనటువంటి వస్తువు సర్వకాల సర్వావస్థల యందు సర్వవ్యాప్తమై ములుగుచ్చుకు సంధిలేక ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అట్టి తత్వం ఒకటే ఎరుక లేని తత్వము అని చెప్పారు. సర్వ సృష్టిని అంతా విచారిస్తే ఈ ఎరుకే, ఈ అచలం ఒకట బ్రహ్మము, మాయామయమైన విశ్వమంతయు నేనే. అసలు పరిపూర్ణ బ్రహ్మానికే బ్రహ్మం అని పేరు. ఈయనకి బ్రహ్మం అని పేరు లేదు, కానీ ఇది పెట్టుకుంది, రాసేసుకుంది, దీని మటుకు ఇదే రాసుకుంది నేను బ్రహ్మమునని. కానీ సాయని రంగక నన్ను నరుడు ఈయడ బ్రహ్మంబుడు అనేసి ఎక్కుడు దగునే. విషయం తెలియకుండా బ్రహ్మమని రాసుకున్నంత మాత్రం నేను బ్రహ్మమని అయితేనా? కాబట్టి అసలు పరిపూర్ణ బ్రహ్మం ఒకటే, ఇది మాయతో పుట్టినట్టుగా అంతా ప్రపంచం అంతా. మరి ఎరిగి పరిపూర్ణాన్ని ఎరగాలి ఇదే, తనకు తాను ఎరగాలి ఇదే. ఇప్పుడు మీ అందరం ఎంత ఉన్నారో ఆ వస్తువే ఈ శరీరంలో ఉండి చెప్తా ఉంది, ఆ వస్తువే. అలాగే పూర్వకాలం కథల్లో చెప్పినప్పుడు సీతాదేవి రూపంలో ఉండి వేడుస్తూ ఉంది, ఆ వస్తువే ఆనేనే. రావణాసు బ్రహ్మ రూపంలో ఉండి నవ్వుతూ ఉంది, ఆనేనే. అవునా? అలాగే
మనకు ద్రౌపది మానభంగంలో అని ద్రౌపది రూపంలో ఉండి ఏడుస్తూ ఉందా ఆనేనే, దుర్యోధన చక్రవర్తి రూపంలో ఉండి నవ్వుతూ ఉందా ఆనేనే. అందుకే కృష్ణబాబులు ఏమంటాడంటే, నేనాడ దాననైతిని, నేనే మగవాడనైతి, నేనే వటించకూడదు, నేనే బాగా ఆలోచించరా నువ్వు, నేనే ఆడదాని స్వరూపం అయ్యను, ఈ నేనే మగ స్వరూపం అయితేనే, నా వాడినని రక్షించుకుంటుంది నేనే, నా వాడిని కాదని శిక్షిస్తుంది నేనే. అవి జరుగుతుందా జరగదు లోకంలో? నా మనసుకు ఆపద వస్తే ఈయన నా మనసు కాకపోతే పోతే పోనా, నేను కూడా 2 తాపులు తినేస్తాను. నేనేనా? అది నేనే కదా. ఎంత సూక్ష్మంగా మనం ఆలోచన చేయకపోతే అది దొరకదు. అందువలన నేను పఠించకూడదు. ఆడది మగదనేటువంటిది కామోద్రేకం చేతన అనేక రకాలుగా తప్పుడు పనికి ఈ నేనే గురైపోతుంది. కాబట్టి ఒకచోట నవ్వుదును, ఒకచోటను మినుకుచుందు, ఒకచోటను ప్రకటమగుదు నేకుందును, ఒకచోటను ఇట్టి శేషాలు ఉండును నాకు. జాగ్రత్త అవస్థలో శరీరంకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నవ్వుతూ ఉంది, స్వప్నావస్థలో మినుకుతూ ఉందంటే తెలిసి తెలియనట్లుంది, నిద్రావస్థలో పూర్తిగా మటుమాయంగా లేకపోతుంది, సహస్రారంకి వచ్చినప్పుడు గాఢ నిద్రకు వచ్చినప్పుడు ఆ శాస్త్రం ఏమి లేకంటూ ఉంది. నేనే సర్వం ఎరుకగా ఉంది అని చెప్పి ఎరిగిన వస్తువు ఎరుక తిరిగి ఆ పరిపూర్ణాన్ని ఎరగాలి. ఎందుకంటే జనన మరణ ప్రవాహం అన్నటువంటి బాధ ఒకటి కనిపించింది కాబట్టి, ఆ రోగం ఒకటి ఉంది కాబట్టి, రోగం ఉంటే డాక్టర్ దగ్గర వెళ్ళట్లా, మనం కూడా ఆ భ్రాంతి ఉంది కాబట్టి ఆ భ్రాంతి తీయాలని గురువు దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేనెవరో పరిపూర్ణమేమో తెలిసింది. అప్పుడు మూలస్థానం అని చెప్పి, నాయన మూలం లేని గుర్తెరగ శరీరం నువ్వు లేవురా అని చెబితే ఈయన ఆ గురువు వాక్యం ద్వారా ప్రయాణం చేస్తాడు. ఎంత దూరం చేశాడు? అనేక శాస్త్రాలు రాసుకున్నారు. పంచభూతములు పుట్టినట్ల, శంకర మహానుభావుడు పుట్టినట్ల, విష్ణు పుట్టినట్ల, శివ పురాణాలు, నారద పురాణాలు అన్నీ రాసుకున్నారు. కానీ ఈ నేననేటువంటిది పుట్టిందా లేదని రాయలేదు, ఎవరు రాయలేదు. శివరామదీసులు పట్టుకుని కూర్చున్నాడు దానికోసం రాయడానికి. అవునా? ఏంటి రాయిదని చెప్పి ఆలోచన చేశాను, గురువు ద్వారా ఆలోచన చేసుకుని పోతా ఏమైంది? పుట్టలేదని తేలింది. ఎవరికి? పుట్టపోయినటువంటి వస్తువు మనం గిడుతుందా? నీకు అర్థం కావాలి, నీకు సరిపోవాలి. లోకభావం గురుస్థానానికి ఆరుడు భావం అంతా విచారించి తన మూలస్థానం ఆలోచిస్తే అప్పుడు తేలింది, నేను పుట్టలేదని. అసలు పరిపూర్ణ బ్రహ్మం ఒకటే శాశ్వతంగా ఉంది, ఇది పుట్టింది కాదు. దీని స్వరూపం ఎలాగుంటుంది? తొలకర మెరుపు కాయబడి పొలిపోక నీళ్ళు అందుదోచ బుగ్గల రీతన్ అలచూరే కిరణం అందున గల నీళ్ళం బలని ఎరుక కనిపించునయ్యా, అంతల ఎదురు కనిపించదయ్యా. కలకాలం ఒక రీతి కలిగి ఉండదు. పగలో రాత్రి తిరిగి విధం. పగలొచ్చిందా? రాత్రి వచ్చింది. రాత్రి వచ్చిందా? పగలొచ్చింది. పగలొచ్చిందా? నిలకడ లేదు. అలాగా ఇది పుట్టినట్టు పుట్టుడు మాయమేడిపోడు. కానీ అసలు పరిపూర్ణ బ్రహ్మం దీని మూలస్థానం ఇస్తే ఈ రకంగా ఉందని విచారించి ఇది పుట్టలేదని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు వాడికి జనన మరణాలు లేవు. పుట్టపోయినటువంటి వాడు సావు లేదు, సావుపోయినటువంటి పుట్టుక లేదు. ఇది మూల సిద్ధాంతం. సామాన్య మానవులకు మీరు పుట్టలేదని చెబితే ఏమని అనుకుంటారు? ఇంతవరకు రావాలి, అప్పుడు పుట్టలేదని చెప్పాలి. దీక్షల వారి మాటకు వచ్చింది, అది పుట్టిందంటే నమ్మకూడదు అంటాడు. కృష్ణబాబు అనగా వినరాదు అంటాడు. దాన్ని పట్టుకొని ఇక సగం ఉన్నదని సగం లేదని భ్రాంతి పెడితే ఇంకొక అంతార్థం 82 చెబుతాడు. లేనిక బయలందున లేనే దనక ఇతరులు లేల పలికిరో, లేనిది కలదను పెదపను లేనే దనక సిగ్గు లేక ఈ లేల. ఆయన గట్టి మాటలు ఆడుతాడన్నమాట. వెనక చికాకు నీకేలా మేనంద శుద్ధము తాను అలుపుకొని మళ్ళీ పూనికి అడిగిన రీతి నవ్వును ఒక సిగ్గ ఎంత అంతే. అది పుట్టలేకపోయినటువంటి పుట్టిందని పెరిగింది, మళ్ళా కంచేపు ఉన్నదని మళ్ళీ లేదని, సహస్థానంలో ఉందని, ఐదో స్థానంలో ఉన్నదని, 4వ స్థానంలో లేదని, 3 అవస్థలు మాయని ఇట్లా మాట్లాడుకొని వస్తే ఆయన ఏమన్నాడు? మేనంద శుద్ధము తాను అలుపుకొని అంతే అర్థము. అశుద్ధం అంతే రోత రాసుకుంటే వాసన కాదా? వాసన మళ్ళీ చూడడము, అరే కదా మళ్ళీ రాయడము. ఎందుకురా రాయడము కాడగడము? లేదని చెప్పే, ఉన్నదని చెప్పు. రైట్. జై సద్గురు ప్రభు మహారాజుకు. మరి పరమానంద జంగాల స్వామి వారు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి
ఏం చెప్తున్నారో ఆ స్థాయిని కూడా గుర్తించాలి. ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఒకటే వర్తించదు. ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళకి, 5th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, పిహెచ్డి వాళ్ళకి ఒకే నాలెడ్జ్ సరిపోదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకే అది అర్థమవుద్ది. మనం తెలుసుకోవలసినటువంటి నాలెడ్జ్ హై నాలెడ్జ్, కానీ అది ఇప్పుడే మనకు అర్థమైందా లేదా, మనకు అర్థమైనంత వరకు ఆచరించాలి. ఎంతవరకు ఆచరించాలంటే మనం ఎంతవరకు అయితే అర్థం చేసుకున్నామో అంతవరకే ఆచరించాలి. మళ్ళీ మనం ఇక్కడ విన్నది ఒకటి, ఆచరణ ఇంకోటి ఉంటే మళ్ళీ సమాజంలో ఇబ్బంది అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేసుకోవాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గురువుగారు ఉపన్యాసం ఇంటికి పోయిన తర్వాత అన్నం వండలేదు, ఉపన్యాసం ఇంటికి పోయిన తర్వాత అన్నం వండలేదంట. ఆయన ఆఫీసు పోయి వచ్చిండు, ఏమ్మా అన్నం వండలేదన్నాడు. ఇవాళ ఉపన్యాసం అయినా గురువు గారు దాన్ని, ఏమో గురువుగారు ఉపన్యాసం అంటే నువ్వు అన్నం ఎందుకు వండలేదన్నాడు. మరి గురువుగారు ఉపన్యాసం అంటే అన్నం వండకూడదని మనం పుట్టలేదంట అన్నది. మనం పుట్టలేదంట, మనకి సావటం కూడా లేదంట, మరి పుట్టడం చావడకపోతే అన్నం ఎందుకు అన్నదంట. అదేంది ఆ గురువుగారు ఎట్టాడు చెప్పిండు అన్నాడు. ఆ గురువు గారు కాదా, వేదిక మీద ఉన్న గురువులందరూ ఓకే అన్నారు, అందుకే నేను నిజం అనుకొని వచ్చా, అందుకే నేను అన్నం వండట్లేదు, మనం పుట్టలేదంట, మనం పెరగట్లేదంట, మనకి జబ్బులు కూడా రావంట, మనకి సాగు కూడా లేదంట, ఇదంతా అబద్ధం అంట, ఇదంతా భ్రాంతి అంట, ఇక నేను అన్నం వండను అంటుందంట. అట్టెట్టు కుదురుద్ది? అప్పుడు ఆయన సరిపా అసలు ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి అసలు అంతేందో తెలుద్దామని ఆయన వచ్చిండు. ఆయన వస్తే ఆయనకి ఏమన్నా అందుపడుతుందా? ఆమె ఉపదేశం తీసుకొని 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ మాత్రమైన అర్థమైంది ఆమెకి. ఆయన ఇప్పుడే వచ్చింది, ఏమైనా అర్థమైందా ఇది చెబితే? పుట్టలేదు గిట్టలేదు, పుట్టుట గిట్టుట అబద్ధం అని చెబితే ఆయనకు అర్థమవుద్దా? కాదు. ఎందుకంటే ఇది వారు చెప్పారు. ఎందుకంటే ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలోనే అర్థమవుద్ది. అందుకే ఏంటంటే సాధన చేసుకుంటూ వాళ్ళు చెప్పేది వినుకుంటూ ఆచరించుకుంటూ వెళుతుంటే ఒకానొక నాటికి ఆ స్థితికి మనం చేరుకొని ఇది పుట్టలేదు అని దృఢమవుతుంది. అప్పుడు గురువాక్యం దృఢం చేసుకున్నప్పుడు ఆ స్థితి కుదిరినప్పుడు అట్లా జీవించగలుగుతాం. ఆ భావంతో, లేని భావంతో ఉండగలుగుతాం. లేకపోతే చాలా కష్టం అన్నమాట. దైనందిన జీవన విధానంలో కష్టం అవుతుంది అన్నమాట. అందుకే గట్టి గురుని చెగంటెనో, గట్టి గురుని చెగంటెనో, ఈ ఎరుక అసలు పుట్టలేదని ఎంటేరే. గట్టి గురుని చెగంటెనో, ఈ ఎరుక అసలు పుట్టలేదని ఎంటేరే. పుట్టనే ఎరుక పుట్టుగేట్టుటలెట్లు చేసెను. పుట్టనే ఎరుక పుట్టుగేట్టుటలెట్లు చేసెను. పుట్టినది ఈ వట్టి భ్రాంతనే, పుట్టినది ఈ వట్టి భ్రాంతనే, గుటు తెలియక తిరుగుచుందురు ఎందుకేస్తేవి జన్మమో అని చెప్పారు. అంటే గట్టి గురువు మనకు దొరికినప్పుడు ఆ భ్రాంతిని విడిపించినప్పుడు ఆ స్థితి కుదురుద్ది. అంటే గురువు గట్టివాడు కావాలా, అంత సమర్థుడు కావాలా, శిష్యుడు కూడా అంతటి స్థితిమంతుడైనప్పుడు మాత్రమే, ఆ స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే ఆ గురువు చెప్పినటువంటి భావం దృఢపడుతుంది తప్ప ఇది సామాన్యులకు అర్థమయ్యేది కాదు. అందుకే వారు ఏమని చెప్పారు, అభ్యాసము ఆరుడము, ఆ పద్ధతిలో ఆ స్థితిని పొందినటువంటి వాడు, ఆ పై స్థాయికి చేరుకున్నటువంటి వాడికి మాత్రమే అది అర్థమవుతుంది తప్ప అది సామాన్యుడికి అర్థమయ్యేటువంటిది కాదు అని చెప్పారు. కాబట్టి మనందరం ఆ పై స్థాయికి చేరుకున్నప్పుడు ఆ జ్ఞానంతో మనం లేము అనేటువంటి స్థితిలో ఉండాలి. లేము అంటే ఇక లేమా? ఇప్పుడు మనం లేము అంటే మరి ఏమీ లేకుండా పోద్ది. ఇప్పుడు మనం లేమన్నాం, ఎరుకే పుట్టలేదు తెలుసుకున్నాం, ఇప్పుడు ఎరుక పుట్టలేదని తెలుసుకున్నాం, ఇప్పుడు ఏమైంది మనకి? ఇప్పుడు మనం అందరం ఉన్నట్టా లేమట్టా? ఎట్లుండాలి మరి? ఇప్పుడు ఎరుక లేదని తెలుసుకున్నోడు ఎట్లుండాలి? మనం పుట్టలేదు చావట్లేదని తెలుసుకున్నోడు ఎట్లుండాలి? ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? భాగవత కృష్ణేశ్వరుల వారు ఒక మాట అంటారు, ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి ఎట్టిదని నా పొందుక వినుమ, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్.
పరిపారి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యము చేత మానుకొనుండాడు, సహజ ప్రవృద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిని అని చెప్పారు. అంటే ఆ ఎరుకను విడిచిపెట్టినటువంటి వాడు, ఆ ఎరుకను విడిచిపెట్టినటువంటి ఎరుకనని కాదు, ఎరుక భ్రాంతిని విడిచిపెట్టినటువంటి వాడు ఆ పద్ధతిగా తాను లేను అనేటువంటి పద్ధతిలో తటస్థ వైఖరితో గురువు యొక్క సూచనకు అనుగుణంగా జీవిస్తారు. అలా జీవించేటువంటి పద్ధతిని మనం ఆ స్థితిని పెంపొందింపజేసుకోవాలని మరి జంగాల స్వామి గారు చాలా అద్భుతంగా మనకు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా అందించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.